ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు గారు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలోనే నివసిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే నేను బ్రతికే దినాలన్నీ కూడా నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఆయన చెప్తున్నాడు ఏమంటే, నీ మందిరంలో నివసిస్తే, నీ మందిరంలోనే నేను జీవితకాలం అంతా ఉంటే గన, నివాసం చేస్తే గన కృపాక్షేమములే నా వెంట వస్తాయి. మీ సన్నిధికి మించింది గొప్పది ఏదీ లేదు, ఈ లోకంలో ఏమీ లేదు, కాబట్టి నేను మీ సన్నిధిలో నివసించడం నాకు ఎంతో సంతోషమని దావీదు గారు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాను అనమాట. కాబట్టి దేవుని సన్నిధి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధికి వస్తున్నావా, లేకపోతే ఏం వెళ్తాంలే అని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో నివాసం చేయాలి. వారానికి ఒక్కసారే కదా దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు. ఆ ఒక్కసారి కూడా దేవుని సన్నిధికి వద్దామా వద్దా అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించుకోసారి. నువ్వేది కోల్పోతున్నావు నువ్వే ఆలోచించుకో. ప్రైజ్ ది లార్డ్.